హనుమంతుడు చంద్రుడి మీద ఎందుకు కూర్చున్నాడో తెలుసా? రామసేతును నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది. శ్రీరాముడు వానరులతో కలిసి ఇక్కడే పడుకోవాలని అనుకుంటాడు. అప్పుడు హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పడుకుంటాడని ఆలోచించి అప్పుడు హనుమంతుడు తన చేతులతో ఒక గుడిసె కట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడికొచ్చి ఇలా అంటాడు, హనుమా, నేను నా అన్నకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చెయ్యడం సరికాదు. నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. నేను కూడా రాముడికి పరమ భక్తుడిని. నేను కూడా నా ప్రభువుకి సేవ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళిద్దరూ రాముడికి ఎవరు సేవ చేయాలని వాదించుకుంటూ ఉంటారు. ఈ వాదన పెద్ద గొడవగా మారకూడదని భావించిన రాముడు అక్కడికి వస్తాడు. అప్పుడు రాముడు హనుమంతుడితో, హనుమ, ఈ పనిని లక్ష్మణుడినే చెయ్యనివ్వు. నీకు అంతకన్నా గొప్ప కార్యాన్ని అప్పగిస్తాను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, సరే ప్రభు, ఆజ్ఞాపించండి అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు, నాతో పాటు ఇక్కడ ఉన్న వానర సైన్యం మొత్తాన్ని కాపలాగాయి అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, సరే ప్రభు, మీ ఆజ్ఞ అని పరిగెత్తుకుంటూ పొడవైన చెట్టు మీదకి ఎక్కుతాడు. కానీ ఆ చెట్టు మీద నుంచి మొత్తం వానర సైన్యం కనిపించడలేకపోవడంతో ఇలా అయితే కాదు అని పెద్ద కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ కొండ మీద నుంచి కూడా మొత్తం వానర సైన్యం కనిపించడం లేకపోవడంతో అప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తూ ఆకాశంలోకి చూస్తాడు. అప్పుడు చంద్రుడిని చూసి దీని మీదికి ఎక్కి చూస్తే వానర సైన్యం మొత్తం కనిపిస్తుంది అని ఒక్క దూకుతోనే గాలిలోకి ఎగిరి చంద్రుడి మీద కూర్చుంటాడు. అలా వానర సైన్యంతో పాటు రామలక్ష్మణులకు కాపలా కాస్తూ ఉంటాడు. ఇలా హనుమంతుడు ప్రతిరోజు నిద్రపోకుండా అందరినీ కాపలా కాస్తూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.